అందరినీ లెక్కబెట్టే సమయము, అదంతా కొలత వేసే సమయము అది ఎంతో దూరంగా లేదండి, చాలా సమీపంగా ఉంది. అయితే మనం ఆ విషయాలను ఎంతో భయంతో వణుకుతో మనం గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా అనుసరించే వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనం వాక్యంలోకి వచ్చేద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. ఈ భారతదేశ స్వతంత్రం కొరకు వాళ్ళంతగా పోరాడుతూ వచ్చినారు. కానీ ఈ దినాల్లో స్వాతంత్రం ఉందా అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా భయమేనండి. స్త్రీలకి ఎవరికైనా ఆవిడ, పిల్లలకి, పెద్దవారికి, వృద్ధులకి అందరికీ భయమే. ఒకవేళ ఏదన్నా లోపల ఉండే వాళ్ళకి కూడా భయమేనండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితులు జరిగినాయంట ఈ నెల లోపలనే. అయితే డాక్టర్మ్మ గారికి కూడా ఏం లేదు, రక్షణ లేదు. ఆమెను కూడా పాడు చేసే పనులే, పిల్లల్ని కూడా పాడు చేసే పనులే, పెద్దవారిని, యవనస్తుల్ని ఎక్కడ ఎవరిని వదిలిపెట్టుకోకుండా ఈ దేశం ఎంతగా పాడైపోయిందో చూడండి. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. ఈ దేశ రక్షణ కొరకై ఎంతోమంది పాటుపడినారు కనుక ఆ పాటుపడినటువంటి ఆ క్రయధనము, ఆ క్రయము వ్యర్థం కాకుండా ఉండాలని మనం కూడా ఏం చేయాలా, భారంతో ప్రార్థించాలి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మనం మరొకసారి చదువుకుందాం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ లప్పిదోతునకు భార్య అయిన దెబోరా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అయితే ఈ దెబోరా అంటే అర్థం ఏంటి? మనం గత వారంలో తన భర్త గురించి చూసినాము, అందుకని వెలుగని అనుకున్నాము. ఆ అర్థాన్ని బట్టి ఆ వెలుగు ఎలాంటి కార్యాలు చేసిందో మరలా మనం వింటూ వచ్చినాము. ఆ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ అంటే ఆ పరిచర్య అయిపోయే వరకు కూడా ఆ వెలుగు గురించే మనకు వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ యొక్క దెబోరా గురించి మనం వినబోతున్నాము. ఈ దెబోరా అంటే అర్థము తేనెటీగ. అయితే తేనెటీగ చాలా శ్రేష్టమైనదిగా. ఈ తేనెటీగ తయారు కావటం కొరకు కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, మనం అదంతా చెప్పుకుంటే మనం సమయం సరిపోదు. సరే, తేనెటీగ అని అర్థం. అయితే ఈ దెబోరా గారు చేసిన పనులేంటో మనం చూసుకున్నాం ఈ సమయంలో. దెబోరా ఎలాంటిదంట? ఒక ప్రవక్తి. దేవుని ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించే ఒక ప్రవక్తిగా ఉంది. ఇంకా ఏం చేసిందంట? ఇశ్రాయేలుకి ఎలాగుందంట? న్యాయాధిపతిగా ఉంది. ఈమె ఒక న్యాయం తీర్చే వ్యక్తిగా ఉంది. మామూలుగా అయితే న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరు కనబడతారండి? అందరూ పురుషులే కనబడతారు. కానీ ఇక్కడ చూస్తే ఈ స్త్రీ ఎట్లా ఉందంట? న్యాయాధిపతిగా ఉంది. ఇంకొక ప్రవక్తిగా కూడా ఇంకొక ఇద్దరు కనబడతా ఉంటారు పాత నిబంధనలో వాళ్ళు. ఇంకొక ఇద్దరు ప్రవక్తులు ఉన్నారు. ఎవరంట వాళ్ళు? మిరియాము ప్రవక్తి, ఇంకా తర్వాత ఇంకొక ప్రవక్తి ఉంది, అన్న ప్రవక్తి. కొత్త నిబంధనలోకి వస్తుంది, పాత నిబంధనలో కదా హుల్దా ప్రవక్తి ఉంది. హుల్దా ప్రవక్తి గురించి ఎక్కడ కనబడుతుంది? యోషియా గురించి మనం ఆ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల్లో అక్కడ కనబడుతుంది అనమాట హుల్దా ప్రవక్తి. ఆమె కూడా ఆ యొక్క యోషియా కాలంలో జరగబోయే పరిస్థితులన్నింటిని ఏం చేస్తుందంట? తెలియజేస్తూ ఉంది. వాళ్ళు జాగ్రత్త పట్టు కొరకై, లేదా ఇశ్రాయేళ్ళు ఆ యొక్క శిక్ష పొందకోకుండా కొరకై తెలియజేస్తే, ఎవరు తెలియజేస్తున్న వాటిని అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతారు? క్షేమంగా ఉంటారు. ఒకవేళ అలాగా అంగీకరించకపోతే వాళ్ళు శిక్ష పొందుతారన్నమాట. సరే, ఇప్పుడు ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈమె ఆ దేవుని ప్రజలకు ఎలాగుందంటే ఆ న్యాయాధిపతిగా ఉందంట. ఇంకా అంతేకాకుండా ఆమె గురించి చూస్తే ఆమెకు చాలా కొన్ని అర్హతల్లాగా ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈమె ఒక ప్రవక్తి అంటే ప్రవచనాలు చెప్పేటువంటి వారు, జరగబోయే విషయాలను చెప్పేవారుగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా తర్వాత ఈ 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చును. ఏమి ఎలాంటిదో తెలుసా? ఈమె ఒక ప్రకటించే స్త్రీగా ఉంది. దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించే స్త్రీగా ఉంది. ఏమని ప్రకటిస్తుందో తెలుసా? యుద్ధం యెహోవాదే, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు తాబోరు కొండ మీదకి వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీరు ఆ యుద్ధం చేయడానికి వెళ్ళండి అని చెప్పేసి ఈ 14వ వచనంలో చెప్తుందనమాట. ఇంకా ఏమంటుందంటే, నీ చేతికి శత్రువులను అప్పగిస్తాడు. అప్పగించాలంటే దేవుడు ఎలాగుంటాడంట? యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. అక్కడ రాయబడింది, యెహోవా నీకు ముందుగా
బయలుదేరును కదా. దేవుని యొక్క సందేశాన్ని ఎంత చక్కగా ఆమె చెప్తుందో చూడండి, ప్రవక్తిగా ఉండి. ఎందుకంటే ఆ దినాల్లో కొంతమంది ప్రవక్తలకే దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ఇక తర్వాత ఉన్నటువంటి అధ్యాయాల్లో చూస్తే మలాకి ప్రవక్త గారని, ఇంకా తర్వాత హెస్కేల్ ప్రవక్త గారని, యెషయా గారని, ఇర్మియా గారని, ఇలాగా ఎంతోమంది ప్రవక్తలు ఉంటూ వచ్చినారు. కానీ స్త్రీలుగా పరిశుద్ధంగా దైవికంగా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వారికి కూడా తెలియజేస్తారండి. ఎందుకంటే అక్కడక్కడ వింటూ ఉన్నాము. ఎందుకంటే చాలామందికి అలాంటి దర్శనాలు ఒకవేళ అలాంటి విధానం లేకపోవచ్చేమో, కానీ కొంతమందికి జరగబోయే విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు కొంతమంది జీవితాల గురించి మనము వింటూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఈమె దేవుని యొక్క సందేశాన్ని ప్రకటిస్తుంది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, వెళ్ళండి ఈ యుద్ధానికి. ఎందుకంటే ఆ దినాల్లో యుద్ధానికి వెళ్ళాలంటే చాలా భయము. ఎందుకంటే ఎక్కడ శత్రువులు ఎక్కువ మందిగా ఉండి మనల్ని ఇంకా లోపరుచుకుంటారు. అందుకని న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తేనే వాళ్ళు ఎట్లా ఉన్నారంట, ఎప్పుడూ శత్రువుల చేత అనపబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఎంతమంది న్యాయాధిపతులుగా ఉండి దేవుడు వారికి సహాయం చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో ఇశ్రాయేలు దేవుని కొరకు మంచిగా జీవించకపోవటం వలన యెహోవా దృష్టికి మరలా దోషులైరి అని రాయబడుతుంది అక్కడక్కడ. అలాగ కావటం వలన ఏమైందంట, శత్రువుల చేతికి అప్పగించబడతా ఉన్నారు. అందుకనే వాళ్ళకి భయంగా ఉండిపోతున్నటువంటి దినాల్లో ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా, ఈ యొక్క దెబోరా ప్రవక్తిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దెబోరా ప్రవక్తిని ఏర్పాటు చేసుకొని ఈ దెబోరా చేత ఏం చేస్తున్నాడంట, ప్రకటింపజేస్తున్నాడు. ముందుగానే చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, యుద్ధం యెహోవాదే అని చెప్పబడుతుంది. ఈ యుద్ధం యెహోవాదే, మీరు కాదు చేసేది. ఆ మాటకు ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. భయపడకుడి, వణకుడి, వారి ముఖం చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీరు వారిని చూసి ఏం కాకూడదంట, బెదరకుడి, భయపడకుడి, జడియకుడి. అంటే యెహోషువ గ్రంథంలో కూడా ఆ పదాలు కనబడతా ఉంటాయి. అంటే ఇలాగా బెదిరిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏ సందర్భాన్ని చూసి భయపడుతున్నామో, ఏ పరిస్థితులను చూసి భయపడుతున్నామో అవి మన ఎదుట ఒకవేళ గొప్పగా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా, వాటిని చూసి మీరు భయపడకుడి, మీరు వాటిని చూసి వణకొద్దు, వాటిని చూసి బెదిరిపోవద్దు, మీరు భయపడకుండా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. యుద్ధం యెహోవాదే, మీ దేవుడైన యెహోవాయే మిమ్మల్ని రక్షించువాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే అలాగా దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు అనమాట. ఆ ధైర్యం ఇచ్చే సందేశాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ దెబోరా. సరే, ఇక మనం ముందుకెళ్ళిపోతే ఇదే 4వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నఫ్తాలి కేదేష్లో నుండి అభినోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నీవు వెళ్ళి నఫ్తాలీల్లోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఎందుకంటే వాళ్ళ విషయాలను తెలియజేస్తూ ఉంది. ఇంకా ఎట్లానో తెలుసా, మరొక మాట చూసుకున్నట్లయితే వాళ్ళ వ్యాజ్యాలను కూడా తీర్చేటువంటి ఆ వ్యక్తిగా ఉంది. న్యాయం తీర్చేవాళ్ళంటే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము పాత నిబంధనలోనే మరొక వ్యక్తిని చూసినట్లయితే మోషే గారు ఉన్నారు. ఈ మోషే గారు కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చుట కొరకై ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూర్చునేవాడంట. వాళ్ళకి నాయకుడు ఆ వ్యక్తే కనుక. అలాగ కూర్చున్నప్పుడు వాళ్ళ మామగారు ఒక సలహా ఇచ్చాడు కదా, మంచి సలహా ఇస్తాడు. వాళ్ళ మామ పేరు ఏం పేరు, ఇత్రోకు మరొక పేరు ఉంది. సరే, అయితే ఇత్రో ఏం చేసేవాడంటే ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఇలాగ న్యాయం తీర్చుకుంటా వాళ్ళ యొక్క వ్యాజ్యములన్నింటినీ తీరుస్తూ ఉండి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలను మరి వాటిని విని వాళ్ళకు ఈ యొక్క సలహాలు ఇచ్చి ఆ పరిస్థితులన్నింటిలో నుండి వాళ్ళని తప్పించాలంటే నువ్వు ఒక్కడవే అలసిపోతావు. ఇశ్రాయేల్ ఎంతమంది, ఏమన్నా 1,00,000 మందా లేదా 1,000 మందా అంటే కాదండి, 100 మంది కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, అంతకంటే 1000 మందిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ లక్షల మందిగా ఉన్నారు కనుక ఆ ప్రజలకు న్యాయం తీర్చాలంటే ఒక వ్యక్తి సరిపోడు. అందుకనే వారిలో 100 మందికి, తర్వాత 500 మందికి, 50 మందికి, ఇలాగ కొంతమందికి 1000 మందికి కొంతమందిని వేసుకొని ఒక్కొక్కరు న్యాయం తీర్చడానికి ఒకరిని ఇద్దరిని అలాగా చూసేవారుగా ఉండాలని కొన్ని మాటలు అయిపోవచ్చింది, కొద్ది నిమిషాలే అయిపోవచ్చింది. ఎందుకంటే
చూద్దాం. ఇక అయితే ఇలాగ అనుకొని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ మంచి సలహా ఇస్తాడనమాట. తర్వాత నిజంగానే ఆ సలహాను బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడు, దానిలో నుంచి కొంచెం పక్కకి తేరుకుంటాడు అనమాట, తను బలహీనం కాకుండా. ఇలాగ ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే న్యాయం తీర్చే వ్యక్తి. ఎవరంటామే? దెబోరా. ఈ దెబోరా న్యాయం తీర్చడం, వ్యాజ్యములు తీర్చడమే కాదండి, ఇంకా ఎలాగుందంటే మనము ఈ 6వ వచనంలో చూస్తే యాబీనులో చేసిన యుద్ధంలో 2 గోత్రాల వారిని సమూహముగా సిద్ధపరిచినటువంటి వ్యక్తి. ఆ 2 గోత్రాల్లో ఎవరెవరంట వాళ్ళు అక్కడ మనం చదువుకున్నాం ఇందాక, మీరు స్పీడ్గా చెప్పేసారు. నఫ్తాలీలు, జెబులూనీలు. అంటే వీళ్ళు 2 గోత్రాల వాళ్ళు ఎంతమంది కావాలంట? 10,000 మంది. మీరు ఏకంగా కలిసి కూడుకోనండి, దేవుడు మీకు సహాయం చేస్తారని చెప్పింది. ఇంకా తర్వాత చూస్తే 4వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. అంటే ఇది ఒక నెరవేర్పు గురించి కూడా చెప్పినటువంటి వ్యక్తి. ఏం నెరవేర్పు అంటే ఘనత ఎవరికి రావాలండి? పురుషులకే రావాలి. కానీ స్త్రీలకు అలాగని ఘనత రాకోకుండా ఉండాలని కాదు, కానీ యుద్ధం చేస్తుంది వాళ్ళు కనుక వాళ్ళకి ఘనత వస్తే మంచిది. అయితే ఇక్కడ ఈమె కరెక్ట్గా చెప్తుంది, మీకు ఘనత రాదు, ఒక స్త్రీ చేత జరిగించబడింది కదా అని అనుకుంటారని చెప్పేసి ఈ విషయం చెప్పింది. సరే, ఇంకొక వచనంలో చూస్తే 8 నుండి 10 వరకు ఉంది. సరే, అవన్నీ మనం చదవట్లేదు. అక్కడ ఏమంటుందో తెలుసా? ఆమె వెళ్ళింది వారితోటి. ఎవరామె? దెబోరా. అందుకని దెబోరా వెళ్ళటానికి ఒక విషయం వాళ్ళు చక్కగా చెప్తారు. చూడండి ఆ మాట, 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. నువ్వు వస్తేనే నాతో నేను వెళ్తాను, లేకపోతే రాను. ఇదే మాట నిర్గమాకాండం తర్వాత కూడా కొంతమంది అంటారు కదా, ఇశ్రాయేలు కూడా, లేదా నిర్గమాకాండంలో మోషే అంటాడు. ప్రాముఖ్యంగా మోషే ఏమంటాడు? నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోవద్దయ్యా అని చెప్పేసి మోషే గారు అంటారనమాట. అదే పదంగా ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏమంటాడంటే, దెబోరాని, నువ్వు మాతో వస్తేనే కానీ లేకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళలేము. వాళ్ళు ఎంత పిరికిగా ఉన్నారో చూడండి. దేవుని మాటలు పై వచనాల్లోనే చెప్పింది ఆమె. ఏమని? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, యుద్ధం యెహోవాదే, మీరు వెళ్ళండి అని చెప్పేసి. అంటే ఇంకా వాళ్ళు పిరికిగా ఉండి, నువ్వు మాతో కూడా రావాలి, నువ్వు మాతో వస్తే మాకు ధైర్యము అని చెప్పేసి ఎంట పెట్టుకో. అంటే ఆ పిరికితనం అనేదే కాదు, కానీ ఆ విషయము ఇంకొక ఆత్మీయ సత్యంగా, ఆత్మీయ కోణంలో అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలుగా వాళ్ళతో ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇలాగనే రాజుల గ్రంథంలో కూడా ఒక వ్యక్తి అన్నాడు అనమాట. రాజుల గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఎవరంటే ఎలీషా శిష్యుల్లో ఒక వ్యక్తి ఏమంటాడు? అయ్యా ఎలీషా గారు, నువ్వు మాతో కూడా రావాలి. ఎక్కడికి రావాలి? మేము రాళ్ళు నరకడానికి వెళ్తున్నాము, ఆ తీరానికి నువ్వు కూడా రావాలని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా తర్వాత వెళ్తే ఈ వచనాలు చూస్తే ఆమె ఏమంటుందో తెలుసా? దేవుడు తనతో ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళకి కనబరిచిందనమాట. ఇక తర్వాత చూస్తే మనము ఇంకా ఆ విషయాల్లో సిద్ధపడమని కూడా చెప్తా ఉందనమాట. ఇంక ఇవన్నీ రిఫరెన్స్లు తీస్తే మనకు టైం సరిపోదు. ఇలాగ 8 నుండి 10 వచనాల వరకు ఉంది కదా, ఆ వచనాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మరలా వచ్చే వారంలో జ్ఞాపకం చేస్తాను కనుక ఆ విషయాలు మీరు ఏం చదివినారో వాటిని గుర్తు చేసుకుందాం. అయితే ఇక తర్వాత చివరిగా చూస్తే ఆమె ఈ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము చివరి మాట 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఆమె ఎట్లా ఉందంటే ఇశ్రాయేళ్లకు, నేను గత వారంలో కూడా జ్ఞాపకం చేశా, ఇశ్రాయేళ్లకు ఆమె ఎలాగుందంటే ఒక తల్లిగా ఉందంట. ఇశ్రాయేళ్లకు తల్లిగా ఎందుకుంది? ఆమె అందరికీ తల్లి కాదు కదా, ఒకళ్ళకే తల్లి అవుతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి. కానీ ఇశ్రాయేల్ అందరికీ తల్లిగా ఎట్లా అంటే దేవుడు ఒక ప్రవక్తిగా ఉంచుకున్నాడు కనుక, ఒక న్యాయాధిపతిగా ఉంచుకున్నాడు కనుక, అంతేకాకుండా జరగబోయే విషయాలన్నిటినీ ఆమె ద్వారా తెలియజేస్తూ వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ఆమెగా ఉంది. అందుకని ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. కింద ఒక మాట రాయబడింది, అదే మాటకు అర్థముగా వాళ్ళు ఎలాగున్నారంట? 2 నిర్జనములు ఆయను, అవి నిర్జనములు ఆయను. అంటే ఆ వాటిలో ఏమాత్రము నిర్జనానికి వ్యతిరేకము ఒకవేళ ముందుగా ఉండే పదం, వాళ్ళలో జీవం లేదు. అందుకనే వాళ్ళు నిర్జనం, ఒకవేళ చనిపోయిన స్థితిలో, వాళ్ళ శక్తి లేని స్థితిలో, వాళ్ళు ఏమీ చేతగాని స్థితిలో ఉండిపోయినారు. అందుకనే ఆ చేతగాని స్థితినే మనకు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు మాతో కూడా రావాలి, నువ్వు మాకు ఉండటం వలన ధైర్యము అని చెప్తున్నారు. అందుకని ఇశ్రాయేలుకి ఆమె ఎలాగుందంట? ఒక తల్లిగా ఉంది, ఒక ఆదరించేదిగా, ఒక బలపరిచేదిగా, పురుకొల్పేదిగా, వాళ్ళ ముందుకు నడిపించేదిగా. కొంతమంది నోటి పెదవులతోటి, వాక్చాతుర్యంతో ఈ పదాలు కూడా వాడుతూ ఉంటారండి.
అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు, నేను వింటూ ఉన్నాను. అయితే అవి ఊరికే సందర్భ సహితంగా మాట్లాడటమే కానీ అది వాళ్ళ హృదయాల్లో అలాగా ప్రతిష్ఠించుకున్న వారుగా లేరండి. ఎందుకంటే ఏదన్నా ఒక విషయం మనం పలుకుతూ ఉన్నామంటే అది ఖచ్చితంగా అది ఎప్పటికైనా వాళ్ళు అలాగనే ఉండిపోతారు అనేదే మనసులో ఉండిపోవాలి. ఊరికే మాటల్లో ప్రార్థనలు ఏం చేస్తాం, వాళ్ళు ఒక తల్లిలాగా ఉన్నారయ్యా, తర్వాత తల్లిలాగా ఉండుకోకుండా వేరుగా అయిపోతుందా? కాదు. అయితే నువ్వే తప్పిపోతున్నావు, కానీ వాళ్ళు ఎప్పటికీ అలాగ కారు. ఎప్పుడు మనం అలాగా అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుని ప్రజలను నడిపించేవారుగా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి వారుగానే ఉంటారు. ఇశ్రాయేలును నడిపించడానికి, ఇశ్రాయేలుకి జరగబోయే విషయాలను చెప్పడం కొరకై ఈ దెబోరాని దేవుడు వాడుకున్నాడు. ఇంకా మిగిలిన విషయాలు వచ్చే వారం చూసుకుందాము. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినందుకు ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మాకు పరిచయంలో సహాయపడినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓ దేవా, మీ యొక్క ఆత్మనిచ్చి మీరు పరిచయంలో నిలబెట్టుకొని మీరు వాడుకున్న విధానం అంతటిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. పాటల్లో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో సహాయం చేస్తూ వచ్చినారు. కొంతమంది వారి యొక్క జీవితాల్లో ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. ఆ ప్రయాసం కూడా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు సహాయం చేస్తూ వచ్చినారు అయ్యా. అందుని బట్టి నీ స్తోత్రంలో చెల్లిస్తూ మేము తెలుసుకున్న విన్న మేము మా యొక్క జీవితాల్లో అనుసరించడానికి, ఓ దేవా, మరి పిల్లలుగా పెద్దవారుగా అందరం కూడా మేము అలాగ జీవించడానికి కూడా మీరు సిద్ధపరుస్తురమ్మని కోరుకుంటూ, దాని కొరకై మేము కుటుంబంగా నీ సన్నిధిలో కనబడట కొరకు మమ్మల్ని అందరినీ ఆ విధంగా సిద్ధపరచండి. ఎందుకంటే మా జీవితాలు వినుట వలనే విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని నీ ఒక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ సందర్భంలో ఎవరితో మీరు ఎలాగ మాట్లాడతారో తెలియనటువంటి ఆయా మరి పరిస్థితులు అయితే పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీరు మాట్లాడి సంధించే దేవుడు, మా బిడ్డలందరం మేమందరం కలిసి నీ సన్నిధిలో కూడుకున్నట్లు మాకు సహాయపడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఆయా చేరు వచ్చిన మా ప్రియులను కూడా దీవించండి. ఇంతవరకు వాక్యం వింటూ వచ్చినారు, వారి హృదయాల్లో కూడా భద్రపరుచుకొని నీ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, శబ్దయంత్రం ద్వారా విన్నవారిని కూడా మీరే దర్శించము. ఇంకా ఎవరైతే నేను ఎరగని వారుగా ఉంటున్నారో వారు ఎరగలుగుటకు సహాయం దయచేయండి అయ్యా. మా ప్రియులు భక్తులు చేసినటువంటి ప్రయాస కంటే అయ్యా, మా ప్రభువుడుగా, మా రక్షకుడుగా, ఉదయవా, మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరిశిలో మీరు చేసిన త్యాగమును బట్టి కూడా నేను స్తుతిస్తుంటున్నాను. మీరు కార్చిన విలువైన రక్తం చేతనే మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని అంగీకరించినారు కనుక అనేకులను రక్షించట కొరకై చేసిన త్యాగమును కూడా అనేకులు గుర్తించి రక్షణలోకి రాగలిగినట్లు సహాయపడుతూ రమ్మని కోరుకుంటూ, ఈ సాయంకాల వేళలో చల్లబోట మీరు వినిపిస్తూ వచ్చిన ఈ పరిచయను దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.